ఇటు పోతే మనం ఇళ్ళకి వెళ్ళి బయటికి రావాలి ఇక. బయటకు రావాలా? ఇక బీఆర్ఎస్ గ్రాఫ్ డమాల్ కారు ఓట్లన్నీ కమలానికి బదిలీ 5 ఏళ్లలో 47% నుంచి 17కు దిగజారిన బీఆర్ఎస్ ఓట్ షేరు అసెంబ్లీతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ 6 నెలల గ్యాప్లో 20% కార్లు ఓట్లకు గండి. అయ్యో ఆ ఓట్లన్నీ మల్లడంతో బీజేపీకి పెరిగిన ఎంపీ సీట్లు 14% నుంచి 35%కి ఎగబాకిన కమలం పార్టీ 5 ఏళ్లలో కాంగ్రెస్ కు పెరిగిన ఓట్ షేరు చూసుకో ఎట్లా ఉన్నది. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది చూడు. ఇవి ఇజ్జత్ తీసినావు మీరు, ఇజ్జత్ తీసినావు. మీ వాళ్ళది ఇజ్జతే తీసినావు మొత్తం. మీ వాళ్ళ ఇజ్జతే పోయింది అంతా. ఇప్పుడు ఏడ తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి. ఇంకా ఇంకోటి పెడుతున్నారు. అయ్యో ఏమనంటే ఓడిపోయినా మేము కృంగము, గెలిచినా మేము ఎగరము ఉండాలి ఆ మాత్రం. ఎందుకంటే ప్రజల తీర్పును మేము ఎట్లున్నా తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఇంకేం కోరుకుంటారో మాతోనే అది చేస్తాం అంటారు. సంతోషం. ఇక వైసీపీ వాషౌట్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ చిత్తు 11 సీట్లకి పరిమితము, దక్కని ప్రతిపక్ష హోదా. టీడీపీ జనసేన బీజేపీ కూటమి సునామీ 164 సీట్లతో విజయకేతనం. సీఎం జగన్ పెద్దిరెడ్డి మిగతా మంత్రులందరూ ఓటమి. అయ్యో జగన్ రాజీనామా, గవర్నర్ కు లెటర్ ఇచ్చిండమ్మా. లోక్సభ ఎన్నికల్లోనూ కూటమి ప్రభంజనం 21 సీట్లలో గెలుపు, కేవలం 4 సీట్లకి పరిమితమైన వైసీపీ. ఏపీకి సంబంధించింది ముఖం ఎట్లా పెట్టిండు నిన్న. చాలా ఫీల్ అయ్యి అనుకోండి నిన్న ఇంతగానం చేస్తే నీ అమ్మ నన్ను ఎందుకు దొక్కిర్రా పబ్లిక్. కానీ 70-80 తోడైనా వస్తారు అనుకున్నాం. కానీ అసలు ఇంత పరాజయం చేస్తారా అనుకోండి. ఫీల్ అయ్యి చాలా ఫీల్ అయ్యి. జనాలు కూడా మంచి చేసిన కొంత చేయలేదని అనుకోవద్దు. ఎందుకంటే వ్యక్తిగత కక్ష తీర్చుకున్నాడు. అంతే. చంద్రబాబు మీద అరెస్ట్ చేయడము, జైల్లో పెట్టడం, అమరావతి మీద ఒకటి, రైతులు కూడా పట్టించుకోలేదు. ఈ మళ్ళా గుండాయిజం చేసిన. గుండాయిజం అంటే రౌడీజం చేసే మాట తీరు అంతా వల్గర్. అలాంటి జనాలు తట్టుకోలేకపోయారు. ఇక వీళ్ళని పక్క పెడితే మరి ఈమెమవుతుందో. ఎవరు? రోజమ్మ అసలు 3వ ప్లేస్కి తీసుకుపోయారు. రోజమ్మ ఏమన్నా అనుకుంటున్నాం. పవన్ గారు మీకు ఇప్పుడు 55, నా ఇంకా 45 ట్రై చేసుకో. జగన్ కి సంబంధించిన చిట్కనేల మీద ఎంటిక కూడా వీకలేవు నువ్వు అన్నది రోజా. ఇప్పుడు ఆమె ఏమవుతుందో మరి ఆమె బీక్తుందో. ఎక్కడ మాటలు అట్లా అంటే ఆమె మాట్లాడొచ్చా అని అంతేగా అట్లున్నది. ఆమె మాట్లాడొచ్చు. అట్లా తప్పు కాదు. ఒక ఆడపిల్ల అయి అట్లా మాట్లాడు ఎంతవరకు